ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారాన్నిచ్చిన కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యురాలు తల్లిగారు ముత్యాల సంతోషమ్మ టీచర్ గారు. ప్రభువు వీరిని వీరి కుటుంబాన్ని దీవించున్నట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు అనుదినం కావాలి. ఒక మాసంలో 22 మంది ఎపిసోడ్ సహకారులు వచ్చినప్పుడు ప్రోగ్రామ్ సెల్ఫ్ సపోర్ట్ అవుతుంది. ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. 8 దినముల తర్వాత మొదటిదిగా ఈ దినం, ఈ మాసం ఎపిసోడ్ సహకారం ఇచ్చారు. ఇక ముందు అనుదినము ఇవ్వండి ప్రభు. మేలు చేయమని అడుగుతున్నాము. సహాయం చేసిన మీ దాసురాలు ముత్యాల సంతోషం తల్లిగారు దీవించబడి దీర్ఘాయుషు పొంది ఆరోగ్యంతో ఉండటకు సహాయం చేయండి. వారి కుటుంబమును దీవించండి. వాక్య ధ్యానము చేత మమ్మలను ఆశీర్వదించండి. యేసు మీరు సర్వాధికారి అని తెలుసుకున్నటకు మా అందరికీ సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 వచనం నుండి వాక్యాన్ని గమనించండి. 9వ అధ్యాయము 18వ వచనం నుండి 26 వచనాల వరకు ఉన్నటువంటి వాక్యమున 2 సంఘటనలు ఉన్నవి. ఒకటి, యాయీరు అను ఒక అధికారి తన కుమార్తె రోగగ్రస్తురాలై ఉన్నప్పుడు ప్రభువు నొద్దకు వచ్చారు. ప్రభువు అతని వెంబడి బయలుదేరి అతని ఇంటికి వెళ్తున్నారు. మార్గమున జనసమూహాలు వెంబడిస్తున్నాయి. ఆ సందర్భాన ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావము చేత బాధపడుతూ యేసు వస్త్రపు చెంగు ముట్టిన చాలును బాగుపడేదని అనుకొని వచ్చి ముట్టింది. కనుక ఆమె స్వస్థపడింది. ఆ గడియన ఆమెకు ప్రభువు విడుదలనిచ్చారు. ఆమె యేసును ముట్టిన గడియలో ఆమె స్వస్థపడింది. ఆ తదుపరి యేసు ప్రయాణం కొనసాగించి యాయీరు ఇంట చనిపోయి ఉన్న అతని కుమార్తెను తిరిగి లేవనెత్తారు. ఇది 18 నుండి 26 వచనాల మధ్య ఉన్న వాక్యము. 2 సంఘటనలను మనం విడిగా ధ్యానిద్దాము. 18వ వచనము నుండి మనం 18వ వచనము 19వ వచనము ఈ 2 వచనాలు వెంబడి మనకు 23వ వచనంలో కనెక్ట్ అవుతుంది. 18, 19 వచనాలు 23వ వచనంతో కనెక్ట్ అవుతాయి. 20, 21, 22 వచనాలు 3 వచనాలు రక్తస్రావము గల స్త్రీని గురించి ఉన్నవి. కనుక 18, 19, 23 రేపటి వాక్య ధ్యానంలో మనం యాయీరు ఇంట ఎట్లా జరిగిందో చూద్దాం. యేసు ప్రయాణమై యాయీరు వెంట అతని ఇంటికి వెళుతున్నాడు. అతని కుమార్తె చావసిద్ధంగా ఉందనే సమాచారంతో యాయీరు ఆ అధికారి యేసు నద్దకు వచ్చాడు. యేసు
అతనితో అతని గృహానికి బయలుదేరారు. మార్గ మధ్యాహ్న జరిగిన సంఘటన, ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడుతున్న ఆమె ప్రభువును ముట్టి బాగుపడుట. కనుక ఈ యొక్క ఈ 20వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న మాట మొదట చదువుకుందాం. ఆ సమయమున అన్నప్పుడు ఆయన యాయీరు ఇంటికి వెళుతూ ఉన్నటువంటి సమయమున, ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదుననుకొని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. కనుక ఒక్కొక్క సువార్థికుడు ఒక్కొక్క కోణంలో ఒకే సంఘటనను ప్రజెంట్ చేశారు, తెలియచేశారు. ఇదే సన్నివేశం మనం ఇతర సువార్తల్లో చూస్తున్నప్పుడు, యేసు నిలిచి నన్ను ఎవరో తాకారు, నన్ను ఎవరో ముట్టుకున్నారు అని చెప్పి అడగటం, శిష్యులు ప్రభువా అనేకులు నీ మీద పడుచున్నారే, నన్ను ఎవరో ముట్టారంటావేమిటి అని ప్రత్యుత్తరం ఇవ్వటం, దానికి ప్రభువు లేదు నన్ను ఎవరో ముట్టారు, ప్రభావం నాలోంచి వెడలింది అని ఆయన చెప్పడం, ఆ స్త్రీ ఇక నేను దాగి ఉండలేనని గ్రహించి ప్రభువు పాదాల దగ్గరికి రావటం, ఇవి ఇతర సువార్థికులు రాశారు. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటంటే, మత్తయి యేసుక్రీస్తును ఒక రాజు అధికారము గలవానిగా, అధికారము కలిగినటువంటి వానిగా పరిచయం చేస్తున్నాడు. సింహము రాజును పోలినది, రాజు అధికారము కలిగిన వాడు. యేసు సర్వ అధికారము కలిగినటువంటి వాడు. కావున యేసునకు చెప్పబడుతున్న మాట ఏమిటంటే, యేసును గురించి చెప్పబడుతున్న మాట ఏమిటంటే, ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టినా బాగుపడుదును అని తనలో తాను అనుకొని, వేరొకరు చెబితే కాదు. కనుక మత్తయి యేసు యొక్క అధికారాన్ని, యేసుకున్న ప్రభావాన్ని వర్ణిస్తున్నాడు. యేసుకున్న ప్రభావాన్ని వర్ణించటానికి మత్తయి ఈ సువార్త వ్రాశాడు. అందుకే కొన్ని వివరాలు ఇందులో కనపడాల. అదే లూకా వ్రాసినప్పుడు ఆయన మనుష్య కుమారుడు అని వ్రాశాడు. ఆ కోణంలో ఆయన రాసుకొచ్చాడు. కనుక ఈ స్త్రీ తాను వైద్యుల చేత తిప్పలు పడినట్లుగా కూడా రాశాడు. ఇక్కడ అది రాయలేదు. కనుక బైబిల్ చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఏ కోణంలో ఇది వ్రాయబడింది, ఎవరు వ్రాశారు, ఎవరి నిమిత్తం వ్రాశారు, ఏ పర్పస్ దీనిలో ఉంది అనేది మనం స్థూలంగా గ్రహించాల్సినటువంటిది. అక్కడొకలా ఉంది, ఇక్కడొకలా ఉంది, అది అసంపూర్ణం, లేకపోతే ఇది అసంపూర్ణం, ఇది మానవ కల్పితం, ఇట్లాంటి భావనకు వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే ఉద్దేశమును బట్టి రచన కొనసాగుతుంది. ఇది మనం గుర్తించాల్సింది. రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ, ఇది గైనిక్ ప్రాబ్లం, గర్భమునకు చెందినటువంటి సమస్య. సాధారణంగా స్త్రీలలో 40 సంవత్సరాలు వచ్చిన తరువాత మోనోపాజ్కు ముందటి కాలాన్ని ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కనుక ఇట్లాంటి ఈ సమస్య యొక్క తీవ్రత, ప్రతి మాసం రక్తస్రావము, ప్రతి స్త్రీ 29 డేస్కి ఒక సైకిల్, దేవుడు ఇచ్చినటువంటి సైకిల్ అది ఋతుక్రమం జరుగుతూ ఉంటుంది. అయితే ఈమె అనారోగ్యం పాలైంది. ఆమె వివాహితో అవివాహితో వ్రాయలేదు, కానీ
ఆమె యొక్క రోగము మనం చూచినప్పుడు నేటి వైద్య శాస్త్రంలో ఇది క్యాన్సర్కు సంబంధించినటువంటి ప్రమాదంగా గుర్తించవచ్చు. లాంగ్ టైం కంటిన్యూస్ బ్లీడింగ్ అనేది క్యాన్సర్కి మనకు కనిపిస్తుంది. యూట్రస్ క్యాన్సర్ అంటారు, చూశారు. ఈ క్యాన్సర్ వలన మరణమే. దానికి కొన్ని స్టేజెస్ ఉంటాయి. అడ్వాన్స్ స్టేజ్లో, ప్రథమ స్టేజ్లో దాన్ని కనుగొంటే నివారించవచ్చు. యూట్రస్ తొలగించేస్తే ఆ యొక్క రోగం తొలగిపోతుంది. కానీ ఈమెకు వైద్యుల యొద్దకు వెళ్ళింది, వెళ్ళక 12 సంవత్సరాలు లేదు. వైద్యులకి పరిమితి ఉన్నది. బాడీ రెస్పాన్స్ను బట్టే వైద్యం చేస్తారు. మెడిసిన్ ఆ బాడీ మీద పనిచేయాలి, లేకపోతే వైద్యుడు కూడా ఏం చేయలేడు. అందుకని వీ ట్రీట్ బట్ గాడ్ హీల్స్ అని ప్రతి వైద్యుడు ఒప్పుకుంటాడు. మేము వైద్యం చేస్తాం, ఆయన స్వస్థపరుస్తాడు, ప్రభువు స్వస్థపరుస్తాడని ప్రతి వైద్యుడు అంటారు. నేను మా తల్లిగారు హాస్పిటల్ ఉన్నారని చెబుతున్నాను మీకు చాలా కాలంగా. మీలో ప్రార్థిస్తున్న వారికి కృతజ్ఞతలు. ఒక క్రిటికల్ కండిషన్లో, ఒక సర్జరీలో వైద్యుడు సిబ్బంది చాలా ఇబ్బంది పడుతూ ఇక చేయలేని పరిస్థితి, చెయ్యి దాటిన పరిస్థితిలో ఆ వైద్యుడు ప్రభువును ప్రార్థించాడు, యేసయ్యను ప్రార్థించాడు. ప్రార్థించిన వెంటనే అక్కడ విజయం వచ్చి ఆ రోగికి ఆ శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆ వైద్యుడు ప్రభువును ఎరిగిన వ్యక్తి కాదు, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. వెంటనే అది ఆ మిరకల్ నాతో ఇవాళ ఉదయాన్నే డిస్కస్ చేసినప్పుడు నేను చాలా ప్రభువును స్తుతించాను. ఎందుకంటే ప్రభువుకు అసాధ్యమైంది లేదు. వైద్యులు, వైద్య పరికరాలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, చాలా సాఫిస్టికేటెడ్ సర్జికల్ మెటీరియల్ అన్నీ ఉన్నప్పటికీ కూడాను వైద్యులు చాలా సందర్భాలు ఏమీ చేయలేరు. ఉన్న ఆస్తంతా ఖర్చు పెట్టింది ఆవిడ. ఉన్న బెస్ట్ గైనకాలజిస్ట్స్ అందరికీ చూపించుకుంది, కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. ఆంకాలజిస్ట్ అంటారు, క్యాన్సర్ సంబంధిత వ్యాధులు, వారిని కూడా దర్శించి ఉంటుంది. ఏమీ ఉపయోగం లేకపోయింది. నిరుత్సాహంతో మరణమే శరణ్యంగా భావిస్తున్నటువంటి ఆ స్త్రీ, షీ మైట్ బి ఏ రిచ్ ఉమెన్, ధనవంతురాలు అయి ఉండుండొచ్చు. ఎందుకంటే 12 ఏళ్ళు ఆ వ్యాధిని మెడికల్గా ఎదుర్కోవటం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. అదేం చిన్న పనేం కాదు, చిన్న విషయమేం కాదు. ఇవాళ వైద్యం ఎంత ఖరీదైపోయింది, ఆనాడు ఇంకెంత ఖరీదై ఉండుంటుంది. ఎందుకంటే మెడిసిన్ అవైలబిలిటీ తక్కువ కదా, వైద్యులు అవైలబిలిటీ తక్కువ కదా, కాబట్టి ఎంతో ఖర్చు అయి ఉంటుంది. ఆస్తి కూడా అమ్ముకునే పరిస్థితి. ఆర్థికంగా నష్టపోయింది, ఆరోగ్యపరంగా నష్టపోయింది. షీ కెనాట్ గో ఫర్ ద ఫంక్షన్స్, ఎక్కడికి పోలేదు, ప్రయాణాలు చేయలేదు, తాను సొసైటీలో కలవలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా అడ్వాన్స్డ్ సొసైటీలో ఉన్నాం, చాలా ఆధునికమైన సమాజంలో ఉన్నాం. ఇటువంటి సమస్యలు ఉన్నవారిని పట్టించుకోం మనం. కానీ ఆ దినాల్లో రక్తస్రావం గల స్త్రీని గూర్చిన వాక్య భాగాలు లేవ్యకాండంలో మనం చూస్తున్నప్పుడు, వారు 3 దినాలు కడగా ఉన్నప్పుడు, మెన్సెస్ పీరియడ్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంటికి దూరంగా ఉండాలి. వాళ్ళని ఎవరు ముట్టకూడదు, వారు ఎవరిని ముట్టకూడదు. వారి పాత్రలు వేరు, వారి యొక్క పడక వేరు, అంత వేరుగా పెట్టేవారు. ఆ తర్వాత వారు శుద్ధి చేసుకున్న తరువాత మరలా వారు గృహంలోనికి వచ్చేవారు, ఆ మందిరంలోనికి వచ్చేవారు. కనుక అటువంటి కండిషన్లో ఆవిడ ఇంకెవరిని విజిట్ చేస్తుంది చెప్పండి. కనుక స్త్రీలకు సైకలాజికల్గా చాలా ఎక్కువ భావన ఉంటుంది. ఏమిటంటే సమాజంలో స్త్రీలు ఆవిడని కలవనివ్వకపోవటం, ఆమె సమాజంలో ఇతర స్త్రీలతో కలవలేకపోవటం
ఒక విధమైనటువంటి బాధాకరమైనటువంటి భావన ఆమెలో ఉంది. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు మింగిల్ విత్ ద సొసైటీ ఆన్ దట్ డే. అటువంటి తీవ్రమైన నిరాశ నిస్పృహల మధ్య యేసును గురించిన సమాచారం ఆమెకు వచ్చింది. సోదరుడా, సోదరి, ఎ సింపుల్ announcement came to her that Jesus is going through this way. యేసు ఈ మార్గాన్ని పోతున్నాడని ఒక్కసారిగా 1000 ఏనుగుల బలం వచ్చింది. ఒక్కసారిగా ఆశ విప్పారింది. ఒక్కసారిగా ఆమె అంతరంగం చాలా ఊగిసలాటవుతాను. ఆవిడ తన మనస్సులో యేసును గూర్చి విన్న వాక్యాన్ని విశ్వసించినప్పుడు ఆయన యొద్దకు వెళదాం, ఆయనతో మాట్లాడదాం, ఆయనతో సమస్య చెప్పుకుందాం అంటానికి ఆయన పురుషుడు. ఏ స్త్రీ తన యొక్క గైనిక్ ప్రాబ్లమ్స్ ఇతర పురుషులతో షేర్ చేసుకోవటం అంటే సాధారణం కాదు. అది కాక యేసు చుట్టూత నిత్యము జనం ఉంటారు, అది పురుషులు ఉంటారు. వారి మధ్యలోకి ఎట్లా వెళుతుంది? వారి మధ్యలోకి ఎట్లా వెళుతుంది? కనుక తన కండిషన్ మనం అర్థం చేసుకోవాలి, ఆమె పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? నేను ఒక స్టోరీ చదివాను, విన్నాను. మనకు రాయవెల్లూరు హాస్పిటల్ ఉంది. రాయవెల్లూరు హాస్పిటల్ స్థాపించిన ఆమె ఒక పెద్ద వైద్యురాలు. ఆమె తండ్రి మిషనరీ వైద్యుడిగా భారతదేశానికి వచ్చాడు. ఆయన గైనకాలజిస్ట్. మగవాళ్ళు పురుడు పోయటం అంటే ఇండియన్ ఉమెన్ ఒప్పుకొని తీరరు. ఇప్పుడంటే వైద్యులు అక్కడక్కడ ఉన్నారు. ఇప్పుడు లేడీ గైనకాలజిస్టులను గవర్నమెంట్ చేస్తోంది. ఇప్పుడైతే కొత్త చట్టం కూడా తెచ్చారు, స్త్రీలే గైనకాలజీ చదువు చదవాలి. మేల్కి సీట్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మెడికల్ సీట్స్లో పీజీ సీట్స్, డీజీఓ సీట్స్ విమెన్కే ఇవ్వాలనేది ఇప్పుడు రూల్ పెట్టారు, మగవాళ్ళకి ఇవ్వటం లేదు. ఒకప్పుడు ఉండేవాళ్ళు. ఆయన మిషనరీ దొరగారు స్త్రీలకు వైద్యం చేస్తుండేవాడు. చాలామంది వస్తుండేవారు. అయితే ఆ ఊరి జమీందారు అతని కోడలు డెలివరీకి వచ్చినప్పుడు మంత్రసానులు పిలిపించాడు. మంత్రసానులు బిడ్డ అడ్డం తిరిగింది, వైద్యుడిని పిలవాలన్నారు. వైద్యుడిగా ఈ మిషనరీ వెళ్ళాడు. కానీ ఆ జమీందారు అబ్జెక్ట్ చేశాడు. నువ్వు మా కోడలు గారిని చూడటానికి వీలు లేదు, మా వంశంలో స్త్రీలను ఇతర పురుషులు చూడకూడదు అన్నాడు. అయితే ఆయన బయట నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఆపరేట్ ద కేస్. ఆమె చనిపోయింది. ఇంటికి వచ్చి దుఃఖపడుతున్నాడట ఆ మిషనరీ. 8-12 సంవత్సరాల కుమార్తె అడిగింది, నాయన ఎందుకు దుఃఖపడుతున్నావు అంటే, భారతదేశంలో ఉన్న పెద్దవారి యొక్క మూర్ఖత్వాన్ని గురించి ఆయన చెప్పినప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆ చిన్న కుమార్తె, నేను విదేశాలకు వెళ్ళి గైనకాలజీ చదివి ఇండియాకి వచ్చి విమెన్ గైనకాలజిస్ట్ నేను తయారు చేస్తాను భారతదేశం కోసం. ఇండియన్ ఉమెన్ కోసం నేను విమెన్ గైనకాలజిస్ట్ని తయారు చేస్తాను. కంకణం కట్టుకుని వెళ్ళి చదివి వచ్చి రాయవెల్లూరు హాస్పిటల్ స్థాపించింది. భారతదేశాన్ని క్రైస్తవుడు ప్రేమించలేదని ఎవరు అన్నారు? క్రైస్తవులు భారతదేశంలో ఉన్న వారిని ప్రేమించరని అన్న వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ నేను చెబుతున్నాను. కనుక అది సివియారిటీ ఈ మధ్య ఒక 150 ఇయర్స్ బ్యాక్ అట్లుంటే ఏసై కాలంలో ఇంకెట్లా ఉంటుందంటారు. అది ధర్మశాస్త్ర కాలం. అది ధర్మశాస్త్ర కాలం. స్త్రీలు ముసుగు వేసుకుని ఉండేవారు, బయటకు వచ్చేవారు కాదు. అట్లాంటి కండిషన్స్లో ఆమె హృదయంలో ఒక ఆలోచన రావటానికి కారణం ఏంటి? ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు విశ్వాసము ఆమెను ఆ రీతిగా నడిపించిందండి. విశ్వాసం ఆమెను ఆ రీతిగా నడిపించింది. విశ్వాసం అన్ని హద్దులు దాటేట్టు చేస్తుందండి. యేసుక్రీస్తునందలి విశ్వాసం ఎంత గొప్పదంటే పరిస్థితులను దాటింపజేస్తుంది, అవరోధాలను అధిగమింపజేస్తుంది, స్థిరమైన లక్ష్యాలను గమ్యాలుగా ఏర్పరుస్తుందండి.
కనుక యేసునందలి విశ్వాసం సాధారణం కాదు. యేసు ఫలానా కార్యాలు చేస్తున్నాడని విన్నప్పుడు ఆమె నా వ్యాధి అంత, నాకున్న వ్యాధి అంత గొప్పది అని భయపడిన ఆవిడ నాకున్న వ్యాధి అంత అల్పమైనది యేసు ముందు. అర్థం చేసుకున్నారా? వ్యాధి వైద్యుల రీత్యా చూసినప్పుడు అత్యధికమైన మోతాదులో ఉన్న ఆ వ్యాధిని అదే మనిషి, అదే స్త్రీ యేసుని గురించి విన్నప్పుడు యేసు శక్తి ముందు ఈ వ్యాధి అల్పంగా అనిపించింది. వైద్యుల జ్ఞానానికి సవాలుగా నిలిచిన ఆ వ్యాధి యేసయ్య యొక్క అధికారం ముందు అల్పమైనదని ఆ స్త్రీ విశ్వాసము ద్వారా గ్రహించింది. అర్థమవుతుందా? ఈమెలో జనించిన విశ్వాసము యొక్క పరిధి అవధులు దాటి యేసునద్దకెళ్ళి మొరపెట్టుకుంటాను అనుకున్న కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసునద్దకు వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడి స్వస్థత పొందాడు. శతాధిపతి ముఖాముఖిగా మాట్లాడి వెళ్ళి దాసుని స్వస్థత పొందాడు. పేతురు అత్త ముఖాముఖిగా యేసుతో ఎన్కౌంటర్ అయి జ్వరము నుండి విడుదల పొందింది. కానీ ఈమె అంతకు మించి తన విశ్వాస ప్రదర్శన చేయగలిగింది. ఏమిటంటే రహస్యముగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు. ఏమిటండి ఈ గొప్ప విశ్వాసం? నాకు అర్థం కాదు. ఇప్పుడు మన స్టాండర్డ్ ఆఫ్ థింకింగ్, లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఎక్కడుంది అంటే ఆకాశంలో ఎక్కడో మినుకు మినుకు మాట్లాడుతుంది. ఒక ఆయన వచ్చి అంటాడు, నువ్వు నన్ను ముడితే, నువ్వు మాటిస్తే చాలు సేవకుడు బాగవుతాడు అంటాడు. ఇంకొకడు వచ్చి అంటాడు, నీకు ఇష్టమైతే చాలు నేను బాగైపోతాను అంటాడు. ఇప్పుడు ఈవిడ వచ్చి అంటుంది, వస్త్రపు చెంగు ముడితే చాలు బాగైపోతానంటుంది. అబ్బా, ఏమి విశ్వాసం అండి! పక్షవాయువు కలిగిన వాడు మోసుకొచ్చి బాగైపోతాడు, పరిపెత్తుకుని వెళ్ళిపోయాడు వాడు. ఏమిటండి ఆ విశ్వాసము? ఎప్పుడండి మనం నేర్చుకునేది? ఇప్పటికీ నాకు సవాలే. 25 ఏళ్ల తర్వాత అనుదిన నడకలు అనేక ఊగిసలాటలు విశ్వాసాన్ని గురించి. సోదరుడా, సోదరి, తన మనస్సులో అనుకుంటోంది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలును అనుకుంది. ఇట్స్ ఇనఫ్. మాట మాత్రం చాలును ఒక ఆయన అనుకుంటే, మాట కూడా అక్కర్లేదయ్యా, ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రం ముట్టుకుంటే చాలు అనుకుంది. డిగ్రీస్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఎట్లా పెరిగిపోతుందో చూడండి. ఆనాడు యేసు సంచరిస్తున్నటువంటి దినాల్లో ఆమె వెళ్ళింది. జనం మీద పడిపోతున్నారు, రకరకాల ఒత్తిడితో ఆ మీద పడుతుంటే ఈమె ఆ హృదయంలో ఉన్న విశ్వాసముతో వెళ్ళి ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంది. లాగలేదు సుమా, వస్త్రము లాగి నిలిపేలా. మగ్దలేనే మరియా యేసు పునరుద్ధానుడైన తర్వాత ఆయనను పట్టుకొని కదలనీయకుండా, వెళ్ళనీయకుండా ఆపటానికి చేసిన ప్రయత్నం లాంటి ప్రయత్నం చేయలా. పాదాలు పట్టుకొని లాగేలా. ఎవ్వరికీ తెలియదు. సమూహంలో కామన్గా జనం మీద పడుతున్నారు అనుకున్నారు, అంతే. ప్రొసెషన్లో కలిసిపోయింది, వెళ్ళింది, వస్త్రపు చెంగు ముట్టింది. యేసు వెంటనే నిలిచిపోయారు. యేసు వెంటనే నిలిచాడు. ఆమె వస్త్రపు చెంగు ముట్టినది, యేసు నిలిచాడు. వస్త్రాన్ని ముడితే ఆయనకంటే తెలిసింది, ఆయనలోని ప్రభావము బయటకు వెడలేను. మన జేబులో ఉన్నది ఎవరైనా తీస్తుంటే మనకు అర్థం కాదా? ఆయనలోని ప్రభావము వెడలెను, ఆయన ఆమె వైపు చూచెను. ఇక్కడ ఈ రెండింటి పదాలు, వస్త్రపు చెంగు ముట్టెను, యేసు వెనుకకు తిరిగి, అంటే ఆవిడ వెనక వైపు నుంచి వెళ్ళింది. ముందు నుంచి వెళ్తే కనబడుతుంది కదా, అందుకని వెనక వైపు నుంచి వెళ్ళింది. యేసు ముఖము వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు, వెనక నుండి వెళితే కూడా చాలనుకుందండి. ఆయన కనుదృష్టిలో పడాలని అనుకుంటారు, కానీ ఆయన కనుదృష్టిలో పడక్కర్లేదనుకుంది ఆవిడ.
ఆయనకు నేను తెలియక్కర్లేదనుకుంది. కానీ ఆయనకు తెలియకుండా ఎట్లుంటుంది? ఈ మధ్యలోనే మరొక సువార్తికుడు రాసిన మాట, నన్నెవరో ముట్టారనే సంభాషణకు యేసు తెరలేపడం. కానీ ఇక్కడ ఈ సువార్తికుడు మత్తయి యొక్క ఉద్దేశం అధికారము. అందుకే యేసు ఆమె వైపు చూచి, యేసు యొక్క అధికారం ఎంత గొప్పది, ఇన్ఫ్లుయెన్సింగ్ సర్కిల్ ఎంత గొప్పది. ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము. చాలా సందర్భాల్లో అమ్మ అన్నవాడు ఇక్కడ కుమారి అన్నాడు. ఒకవేళ షీ మైట్ బి అన్ అన్మ్యారీడ్ ఉమెన్. ఐ థింక్ ఐ థాట్ కుమారి అన్నప్పుడు అవివాహిత అనుకుందాము. 22వ వచనం ఇంగ్లీష్లో, జీసస్ టర్న్డ్ అండ్ సీయింగ్ హర్, టేక్ హార్ట్ డాటర్, డాటర్. కనుక కుమారి, కుమార్తె అని పిలిచినప్పుడు పితృవాత్సల్యం చూపిస్తున్నాడు ప్రభు. ఆవిడ ఒకవేళ కనుక అన్మ్యారీడ్ అయ్యుండుంటే ఇక ఆమెకు వివాహం అయ్యే ఛాన్స్ లేదు, ఎవరు చేసుకోరు ఆవిడ్ని. షీఈ్ నాట్ ఫిట్ ఫర్ మ్యారీడ్ లైఫ్. కనుక ఇంకా బాధలో ఉండాలి ఆమె కుమారి అయ్యున్నప్పుడు. కనుక ఇక్కడ వాక్యం చూస్తున్నప్పుడు ప్రభు చెబుతున్నాడు, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును కాదండి, స్వస్థపరచేను. ఇట్స్ ఆల్రెడీ ఓవర్. యు ఆల్రెడీ గాట్ ద హీలింగ్. యు ఆర్ హీల్డ్. కుమారి ధైర్యముగా ఉండుము. ఈ పదం మళ్ళీ నాకు చెప్పాలనిపిస్తోంది రేపటి దినాన. ధైర్యముగా ఉండుము. నేను మరోసారి అమ్మ గురించి మాట్లాడుతున్నాను. హాస్పిటల్లో ఉంది, అందరూ ఇంకా హోప్లెస్ అనుకుంటున్నారు. కానీ నా హృదయాన 1 మిల్లీమీటర్ అంతటి అధైర్యం కూడా రావటం లేదు. ప్రభు నాకు చాలా నిరీక్షణ ఇచ్చాడు అమ్మ గురించి. తల్లి బ్రతుకుతుందనే నమ్మకంతో ఉన్నాను. 15 దినాలు కంటి చూపు లేదు, నోటి మాట లేదు, కదలిక లేదు. రాత్రి ఆమె కళ్ళు తెరిచింది. ఐ ప్రైజ్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యముగా ఉండము. యేసు ఇచ్చేటువంటి మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? నీకు స్వస్థత ఇచ్చారని చెప్పట్లా, ధైర్యముగా ఉండము. షీ రిక్వైర్స్ ద కరేజ్, బోల్డ్నెస్ రాదర్ దాన్ ద హీలింగ్. అందుకే యేసు మొదట అంటున్నాడు, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచేసింది, అయిపోయింది, నీలో కార్యము జరిగింది. ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. యేసు చెప్పిన మాటను ఆమె గ్రహించింది. ఆ గడియ నుండి ఆమె బాగుపడింది. ఆమె రక్తస్రావము కట్టింది. అది ఆమెకు అర్థమైంది, అది తెలిసినది. సోదరుడా, సోదరి, ఆమె తిరిగి కుమారి అని పిలిచాడు కదా, మరలా వైవాహిక జీవితాన్ని కనగలుగుతుంది, పిల్లలను కనగలుగుతుంది. ఎంత మాధుర్యానికి ఆవిడ మార్చబడుతోంది. గ్రేటెస్ట్ ప్రాబ్లం ఫర్ ఉమెన్. స్త్రీలకు ఉన్న సమస్యలన్నింటిలో ఇది అతిపెద్ద సమస్య. ఇది సమాజ జీవితంతో ముడిపడిన సమస్య, వైవాహిక జీవితంతో ముడిపడిన సమస్య. మిగతా సమస్యలు సమాజంతో, వివాహ జీవితంతో ముడిపడినవి కాదు. కానీ రక్తస్రావము వ్యాధి సమాజముతో ముడిపడినది మరియు వైవాహిక జీవితంకి ముడిపడినటువంటిది. రెండింటికి నోచుకోని భాగ్యములోనికి, రెండింటి భాగ్యాన్ని నోచుకోని దుస్థితిలోనికి ఆమె వెళ్ళిపోయినప్పుడు యేసు ఆమెకు చెబుతున్న మాట, కుమారి ధైర్యముగా ఉండము. ఎందుకంటే నువ్వు నా దగ్గరికి వచ్చేసావు, నా యందు విశ్వాసం ఉంచావు, ఇక నీకేమీ కాదు, నువ్వు స్వస్థపడ్డావు, నీకు సాధారణ జీవితం వస్తుంది. ఇక నీవు సంతోషంగా జీవించడానికి దినాలు ప్రారంభమయ్యాయి. హోప్ ఇన్ జీసస్, హోప్ ఇన్ జీసస్. యేసునందు నిరీక్షణ, యేసునందు భవిష్యత్తు, యేసునందు విడుదల, యేసునందు స్వస్థత, యేసునందు సంపూర్ణ ఆనందము. ఆమె యొక్క ఆనందానికి అంతులేదు.
ఆమె తల్లిదండ్రులు ఉంటే వారి ఆనందానికి అంతు లేదు. ఖచ్చితంగా కృతజ్ఞత కూటం పెట్టుంటారు కదా. నేను వాక్యాన్ని ఇక్కడ ఆఫ్ చేస్తున్న సమయం అయిపోయింది, చెప్పాల్సింది చాలా మిగిలింది. ఈ స్త్రీ యొక్క ఆనందానికి ప్రభు మార్చారు. దుఃఖంతో తిప్పలు పడి డబ్బు పోగొట్టుకున్న ఆమె, ఆరోగ్యం పోయి కన్నీటి పర్యంతమైన ఆమె యేసు నొద్దకు వచ్చిన తరువాత ఆమె బ్రతుకు మారిపోయింది. దట్ షుడ్ బి హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. నీ జీవితంలో కూడా మార్పు రావాలి, నీ పరిస్థితుల్లో మార్పు రావాలి. నీ యొక్క భవిష్యత్తు దేవుని చేతుల్లో ఉంది. ప్రార్థన చేద్దాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం టీచర్ గారు, వీరికి కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ దాసురాలు ముత్యాల సంతోషంగానే దీవించండి. రేపటి నుండి సహకారాలను ఇవ్వండి. మీరిస్తున్న వాక్యం కొరకు కృతజ్ఞతలు. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.